అల్లూరి సీతారామరాజు జిల్లా జలగలగడ్డ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరై 8 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. దీని వెనుక లంబసింగి గ్రామానికి చెందిన నాటుసారా తయారీదారుల హస్తం ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉందని జలగలగడ్డ గ్రామస్తులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలగలగడ్డ గ్రామం అండి. నా పేరు గెమ్మెల రామప్రసాద్, మా నాన్నగారి పేరు గెమ్మెల వీరన్న. మా జలగలగడ్డ సమస్యని అంటే అన్ని విధాలుగా సమస్యలండి. మా గ్రామం గత 70 ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మా సమస్య అనేది బయట వెళ్ళలేదండి. మేము ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఏరియా వచ్చి మా ఏరియాని డెవలప్ చేయడానికి చూసేటప్పుడు మాకు రోడ్డు ఇవన్నీ కల్పిస్తారని నమ్మకంతో మేము 5 మొదటి దరఖాస్తు కలెక్టర్ గారికి అందజేసుకున్నాము. సో మేము కలెక్టర్ దగ్గర ఇటు అటు తిరుగుతూ ఉన్నప్పటికీ సో మాకు జూలై 24, 2025 మాకు రోడ్డు గ్రాంట్ అయిందని ప్రభుత్వం రోడ్డు మంజూరు చేశారు. కానీ మంజూరు అయినప్పటికీ ఇప్పటికీ 8 నెలలు అయిపోతుందండి. ఇప్పటి వరకు రోడ్డు రావట్లేదు. సో అది ఏంటి కారణం అంటే సో కింద గ్రామం నుంచి మాకు ఆటంకులు, మా గ్రామం వరకు ఎవరైతే సర్వే చేయడానికి వస్తున్నారో వాళ్ళని సో అక్కడి నుంచి ఆపి బయట పంపించడం జరుగుతుందండి. సో ఎందుకు ఇలా జరుగుతుందని మేము పదే అధికారుల దగ్గర వెళ్ళి అడిగితే సో వాళ్ళు పట్టభూములు అంటున్నారు అనేసి చెప్పారు. సో మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళడం వల్ల సో వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకి రాశారు. సో సర్వే చేయండి అని, దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చారు. అది గ్రామ కంఠం కొంత, అది మిగతాదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగిందండి. సో జాయింట్ సర్వే కోసం మొన్నట్లో వచ్చారండి. వచ్చినప్పుడు సో జాయింట్ సర్వే కూడా చేయనివ్వకుండా కురబాల గ్రామస్తులు కొందరు అనేది వెనక్కి పంపించడం జరిగింది. సో ఇదంతా ఎందుకు జరుగుతుందని సో నిలదీయగా మాకు డిఎల్ఓ టీం బృందం అనేది మా గ్రామానికి వచ్చి పరిశీలించగా ఇక్కడ ఒక కుంభకోణం జరుగుతుంది. అదే సారాయి బట్టిలో స్థావరాలు నడుస్తున్నాయి. సో దాన్ని బయట పెడితే తప్ప, దాన్ని ఆపితే తప్ప ఇక్కడ గ్రామానికి రోడ్డు రాదని బయట చెప్పడం వల్ల సో ఈ ప్రొబేషన్ వారు వచ్చి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అది చాలా న్యూస్లో వైరల్ అయింది, చాలామంది చూసే ఉంటారు. అయినప్పటికీ సో ఇప్పటి వరకు కూడా మా గ్రామానికి రోడ్డు త్వరగా ఇవ్వాలని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము చెప్పుకుంటే చాలా కథలకి ఎన్నో చెప్పవచ్చు, చాలా అంటే పడుతుంది. అన్ని ఇబ్బందులు కష్టాలు పడుతున్నామండి. స్కూల్కి వెళ్ళని చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పెద్దలు ప్రతి ఒక్క సరుకులు కావచ్చు, సో నిత్యావసర వస్తువులు కావచ్చు, భుజం మీద మూత మీదే తీసుకురావాలండి. సో మా గ్రామాల్లో కూడా పిఎం జర్మన్ హౌసెస్ గ్రాంట్ అయ్యాయి. సో వాటిని కూడా ఎలా కట్టుకోవాలని మాకు ఈసారి మిస్ అయితే మళ్ళీ ఇలా కట్టుకునే అవకాశం ఉండదని భుజం మూత మోసుకుంటూ కొంత నిర్మించామండి.
సో మధ్యలోనే ఆపేశారు, భుజం మూతకు మోసుకెళ్లకుండా కుదరకుండా ఈ విధంగా చేశారండి. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రభుత్వం అనేది మంజూరు చేసిన రోడ్డుని, సో ప్రజా ప్రయోజనం కోసం వేసే రోడ్డుని సో ఎవరు అడ్డుకోవాలి? ఎందుకు అడ్డుకోవాలి? సో మాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లోని సమానత్వ హక్కు అనేది ఒకటి ఉంది. మాకు సమానంగా చూస్తున్నారు అందరూ, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు. నమస్తే సార్, నా పేరు గెమ్మెల్ సోమరాజు, జలగలగడ్డ గ్రామం. జలగలగడ్డ గ్రామానికి 90 లక్షల వ్యాయంతో మంజూరైంది రోడ్డు. మంజూరై 8 నెలలు అయింది, ఇంకా రోడ్డు వేయలేదు. ఎందుకు ఆగిందో, ఎవరు ఆపుతున్నారో తెలియదు. మేము నిరుపేద ఎస్టీ పీటీజీ కోదు కులస్తులము. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మా పేద ప్రజలకు కష్టాలను గుర్తించి కూటమి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసింది. అధికారులు స్పందించి మా గ్రామానికి రోడ్డు వేయాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. రోడ్డు లేనందువలన మాకు చిన్నపిల్లలకు స్కూల్కి పంపించాలన్నా 2 కిలోమీటర్లు అడవి దారి గుండా పంపించాలండి. అంగన్వాడీ స్కూల్కి పంపించాలన్నా పిల్లలకి 1 కిలోమీటర్ అడవి మార్గం నుంచి పంపించాలండి. అలాగే నీరు తెచ్చుకోవాలన్నా అడవి మార్గం నుంచి ఒక లోయ నుంచి తీసుకురావాలండి. చెప్పు. రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఎంతో సంతోషించాము. ఎందుకు ఆగిందో తెలియట్లేదు. ఆగిన రోడ్డును వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. నమస్తే సార్, నేనేమో డిఎల్ఓ దండకారణి మోసన సమితిలోనే మండల సెక్రటరీగా చేస్తున్నానండి. మాకు జలగలగడ్డ గ్రామం నుండి ఫిర్యాదు రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత మేము ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ నుండి 90 లక్షలు గ్రాంట్ అయింది అనేది మాకు ఆర్డర్ ఒకటి గ్రామస్తులు ఇవ్వడం జరిగింది. 90 లక్షలు గ్రాంట్ అయినా సరే ఇంతవరకు రోడ్ అనేది ఎందుకు వేయలేదా అని చెప్పేసి అని మేము అధికారులు కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎంఆర్ఓ గారు ఎండర్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది కురపాయల గ్రామస్తులు ఈ రోడ్డుని అడ్డగిస్తుంటే అప్పుడు ఎందు గురించి అడ్డగిస్తున్నారు ఏంటని మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అడగక మేము ఎండర్స్మెంట్ ఇచ్చేసామండి, అక్కడ వాళ్ళు అడ్డగిస్తున్న వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, అలాంటప్పుడు ఎందుకు ఇంతవరకు రోడ్ అనేది ఇంకా అవ్వలేదు అనేసి మేము మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి కలవడం జరిగిందండి. జరిగిన తర్వాత వీళ్ళు అధికారులు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి, జేఏ ఆఫీస్ నుండి కూడా సర్వే చేయడానికి వస్తున్నారు. సర్వే చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇలా గొడవ పడి సర్వే వాళ్ళతో కూడా గొడవ పడి, గ్రామస్తులతో కూడా గొడవ పడి ఇక్కడ ఈ గ్రామం వరకు రానివ్వకుండా, సర్వే అనేది చేయనీయకుండా కొంతమంది కురపాయల గ్రామస్తులు దీన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఎందుకు ఆపుతున్నారా అని చెప్పేసి అని మేము ఇక్కడికి ఈ గ్రామాన్ని డిఎల్ఓ టీం మొత్తం అందరం, మా స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి, అలాగే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. జరుగుతుంటే ఇక్కడ నాటుసారా అనేది కాస్తున్నారన్నమాట ఈ కొంతమంది గ్రామస్తులు. ఈ నాటుసారా అనేది కాయడం వల్ల మేము వెళ్ళి మొత్తం ఎక్కడైతే నాటుసారా అనేది తయారవుతుందో ఏంటనేది దీన్ని బట్టి మేము సోషల్ మీడియాలోని మేము వైరల్ చేయడం వల్ల అప్పుడు ఎక్సైజ్ ఆఫీస్ నుండి రావడం జరిగింది. ఇక్కడ 800 సారా పులుపులను కూడా అలాగే ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా పంటలు పోతున్నాయి అంటే ఇప్పుడు సర్వే అనేది చేయనీయకుండా ఉంటే ఎవరెవరు గ్రామాల్లోని, ఇప్పుడు కురపాయల గ్రామాల్లో ఎవరెవరి పేర్ల మీద ఎంతెంత కాఫీ తోట పోతుందో అనేది ఎలా తెలుస్తుందండి? వాళ్ళు సర్వే అనేది చేయనిస్తేనే కదా ఎవరి భూమి ఎంత పోతుందో ఏటనేది తెలిసేది. కానీ వీళ్ళు దురాలోచన, కురపాయల గ్రామస్తుల్లో కొంతమంది దురాలోచన ఏంటంటే వీళ్ళకి రోడ్ అనేది గ్రాంట్ చేస్తే డైరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది. వీళ్ళ అరాచకాలు అయితే వీళ్ళు సాగిస్తున్నారో ఇవన్నీ బయటపడుతుంది అన్న దురాలోచనతో తప్ప కానీ రోడ్ అనేది అంతా ఇది బ్యాంబో రూట్. ఇంతకుముందు నుండి కూడా ఫాస్ట్ ఇదేంటి పేపర్ మిల్ లారీలు ఇవన్నీ కూడా తిరగడం అనేది జరిగేది. ఇది పాత రోడ్డు. దీన్ని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇవన్నీ ఇవ్వడం కూడా, ఎండర్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇలా జరిగినా సరే ఇంకా వెళ్ళి దీన్ని అబ్జెక్షన్ చేయాలనేసి వీళ్ళ మీద తప్పుడు కేసులు అనేది పెడుతూ ఉండడం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, జేఏ ఆఫీస్ నుండి సర్వేకి వచ్చిన. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం నమ్మసింగ్ పంచాయతీ చెందిన జలగలగడ్డ గ్రామంలో నేను గెమ్మెల్ రామదాస్ అని సుమారు 60-70 సంవత్సరాలు జీవిస్తున్నామండి. పిల్లా భేదాలతో మేము ఇక్కడ కష్టాలు అనుభవిస్తూ, మాకు
ఏ సౌకర్యం లేదండి, నీళ్ళు సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ఏం లేదండి మాకు. ఇప్పుడు లంబసింగ్ జంక్షన్ నుంచి కుర్బాల్ నుంచి మాకు 1 కిలోమీటర్ దూరం అండి. అది అక్కడి నుంచి మేము డెలివరీ కేసులు కానీ డోలి మూతలు మోయాలండి. అది బాగోలేని వాళ్ళు కూడా డోలి మూత మోసి తీసుకెళ్తున్నామండి హాస్పిటల్కు. ఇప్పుడు గత సంవత్సరంలో మా చెల్లెలు గారు పాము కాటుకు గురయ్యి కేజీహెచ్లో 18 రోజులుండి ప్రాణం విడిచడం కూడా జరిగిందండి. కిడ్నీలో విషం ఎక్కిపోయి చచ్చిపోయిందండి. అప్పుడు కూడా కొరుబాల్ గ్రామస్తులు మాకు ఆ దారి నుంచి తేనెంటకుండా అడ్డేశారండి. అడ్డుపడడం వల్ల కుండవాగు నుంచి రాత్రి 12 గంటల సమయంలోకి తీసుకువచ్చామండి. అటువంటి పరిస్థితి చేస్తున్నారండి మా కొరుబాల్ వాళ్ళు. అదే స్కూల్ పిల్లలు చదువుకోవాలన్నా డొంకదారి వెళ్ళడానికి భయంగా ఉందండి పంపించడానికి మాకు. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఉన్నామండి. అధికారులంతా మాకు 90 లక్షల గ్రాంట్ అయిన రోడ్డుని మాకు వెంటనే బండిలు పెట్టి జేసీబీ బండిలు పెట్టి తవ్వించగలరని మేము కోరడం కూడా జరుగుతుంది. అదే అడ్డుతున్న వ్యక్తులను కూడా దేనికోసం అడ్డుతున్నారు అన్నది అధికారులు కూడా ప్రశ్నించాలండి. ఇప్పుడు దేనికోసం అడ్డుతున్నారని వచ్చి ఆ గ్రామస్తులని అడిగి ప్రశ్నించే హక్కు కూడా అధికారులు ఉంది కదండి. మాకు అంత ఇబ్బందులు ఉన్నాము, అంత చీకటి వెలుగులో బయట రావాలని ఎంత ఉద్దేశం పెడుతున్నాం, అటువంటిది కూడా మీరు ఇంతవరకు స్పందించలేదు. రోడ్ శాంక్షన్ చేసామన్నారు, శాంక్షన్ అయింది కరెక్ట్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ వచ్చినా కూడా మాకు వాళ్ళు అడ్డుకుంటున్నారు. దేనికి అడ్డుకుంటున్నారని అందరూ వచ్చి మాకు అధికారులంతా వాళ్ళని అడిగి ఆ పని నెరవేర్చాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు మరి ఇంత కష్టంలో ఉన్నారు, ఇంత ప్రజలు ఇంత జీవిస్తున్నారని మాకు మంచిదని అనుకి మేము నడిచి వెళ్ళాలండి. అంత ఇబ్బందులు ఏమైనా బయట సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు లేదన్నది వెంటనే అధికారులు స్పందించి మాకు రోడ్డు వేయాలని కోరుతున్నాము. వాళ్ళని మాత్రం అడ్డుతున్న వాళ్ళని ఆ విషయం మాత్రం కనుగోవాలి, ఎందువల్ల అడ్డుతున్నారు అన్నది అధికారులే చెప్తారు. అందుకనేసి అందరు అధికారులని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. కదా మనకి రోడ్డు వచ్చింది ఎంత ఇబ్బంది పడాము, అంత కష్టము. మాకు రోడ్డు వచ్చిందని మేము ఎంతో సరదాపడుతుంది. మనకి రోడ్డు వచ్చిందని బండిలు కొంటాము, ఏదో కొంటాము. మా పిల్లలు ఎలాగైనారు కొంత కూడా బండిలు కూడా అండి. మనకి కొరబాలు ఇడితే కొరబాలు వాళ్ళు కొట్టేస్తున్నారు ఆ బండిలు కూడా. అది ఎక్కడ ఎట్టాలని మా బాధలు చూడండి మీరు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీవే చూడాలయ్యా, నీకు చూడయ్యా, తెలుసుకోయ్యా, నీవు మా అదృష్టం, మాకు ఇబ్బంది మనకు చూడయ్యా, నీవు చంద్రబాబు నీవే చూడాలయ్యా, నీవే మా ఇబ్బంది అయితే ఎంత కష్టపడి నీళ్ళకేమో అంత కష్టమే, ఎక్కడ వెళ్తామంటే అంత కష్టమే, నడిచి ఎంత వెళ్ళిన కదా మాకు. ఆ పిల్లలకి అక్కడ దిగబడడానికి కష్టమే, ఎక్కడ వెళ్ళడానికి కష్టమే. మనకి డొంక దారి రోడ్డు లేదు మనకి. మా కొరబాలు వాళ్ళు అంతా మాకు అడ్డేస్తున్నారు. ఎటు వెళ్తామంటే తిడుతున్నారు, కొడుతున్నారు. మనకి కొట్టేసి వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే మనకి చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. అయ్యా మీరే చూడకపోతే మరి ఎవరు చూస్తారు మనకి అంతే.